నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గడ్డుకాలం మొదలైంది। రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి। గత ప్రభుత్వంలో అవినీతి అరాచకాలు సాగించిన వారందరికీ ఉచ్చు బిగుస్తోంది। ఇప్పటికే కొందరు నేతలు జైలుకు వెళ్ళిరాగా మరికొందరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు। వల్లభనేని వంశీ, పోసాని, బోరుగడ్డ లాంటి నేతలు ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు। బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో రేపో మాపో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం అయితే జరుగుతుంది। మరోవైపు కొడాలి నాని, రోజా, దువ్వాడ, విడుదల రజనీలపైన ఇప్పటికే అనేక కేసులు నమోదు కావడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు। అదే సమయంలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ పైన ప్రభుత్వం దృష్టి సారించడంతో వైసీపీ నేతలు అయితే వణికిపోతున్నారు। గత ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీ అక్రమాలు జరిగాయని కూటమి భావిస్తుంది। మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సిట్ దర్యాప్తులో దిమ్మ తిరిగే వాస్తవాలు అయితే బయటకు వచ్చేసాయి। దాదాపు 10,000 కోట్ల మేర చేతులు మారినట్లుగా అంచనా వేస్తున్నారు। నాసిరకం మద్యాన్ని అధిక ధరకు విక్రయించడం, డిజిటల్ పేమెంట్స్కు అంగీకరించకపోవడం వంటి అంశాలు విచారణలో కీలకంగా మారాయి। దీనిపైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి। లిక్కర్ స్కామ్లో నిందితులను వరుసగా అరెస్టులు చేయడానికి రంగం కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది। గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలను ప్రభుత్వమే జరిపింది। జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వం మద్యం దుకాణాలలో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు। బ్రాండ్లతో సంబంధం లేకుండా విపరీతంగా ధరలు ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు। ప్రజల ప్రాణాలను గొల్ల చేశారు। నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ఆక్రోశం ప్రజల్లో పెరిగి వైసీపీని చిత్తుగా ఓడించారు। కూటమి ప్రభుత్వం వచ్చాక గత 5 ఏళ్లలో సాగిన లిక్కర్ స్కామ్పై దృష్టి పెట్టింది। సిట్ కూడా వేసింది। ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తాజాగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది। ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్ వెళ్లాలో కూడా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే నిర్ణయించేవారు। మద్యం కొనుగోలు వ్యవహారంలో 3,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని, ఈ ముడుపులన్నీ చివరగా ఒక చోటుకు చేర్చినట్లుగా సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి। మద్యం ప్రయోజనాలన్నీ అంతిమంగా ఒకే చోటుకు చేరాయని దర్యాప్తు వర్గాలు కూడా చెప్తున్నాయి। ఈ క్రమంలో మద్యం కొనుగోళ్లు అక్రమాల వ్యవహారంలో వైసీపీ అగ్రనేతలపైన కూడా చర్యలు ఉంటాయని విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది। లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడకు మళ్లించారనేది కసిరెడ్డి మొత్తం బయటపెట్టారనే టాక్ కూడా వినిపిస్తుంది। డిస్టిలరీలు, మద్యం అమ్మకాలు, నాసిరకం మద్యం వంటి అంశాలపైన సిట్ పూర్తిగా ఆధారాలు సేకరించిందని కూడా చెప్తున్నారు। ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కనుసన్నల్లోనే ఈ కొనుగోళ్లు తతంగం అంతా నడిచినట్లుగా గుర్తించారు। కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడిగా పనిచేశారు। కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి విదేశాల్లో లిక్కర్ షాపులు నడిపిన అనుభవం ఉందని తెలియడంతో ఆయన గత ప్రభుత్వంలో ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించారంటున్నారు। కసిరెడ్డి వైఎస్ జగన్కు అత్యంత దగ్గరని, ఆప్తులని కూడా గుర్తించారు। ఈ కేసులో ప్రధానంగా ఇటీవల విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును కూడా బయట పెట్టారు। ఇటీవల కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ గుట్టు మొత్తం రట్టు చేశారు। దీంతో తాడేపల్లి ప్యాలెస్లో అయితే ప్రకంపనలు రేగాయి। మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ ఫైళ్లు చాలా వేగంగా ముందుకు కదులుతుంది। ఇది ఇలా ఉండగానే తాజాగా సిఐడి విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు ఇచ్చింది। ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది। దీంతో జగన్ అండ్ కోటరీ వణికిపోతున్నారట। మొదటిసారి సిఐడి విచారణకు హాజరైన సాయిరెడ్డి మళ్ళీ ఎప్పుడు పిలిచినా అన్ని విషయాలు బయటపడతారని చెప్పుకొచ్చారు। భయమన్నది తన బ్లడ్లోనే లేదంటూ కూడా డైలాగులు కొట్టారు। మొదటి నుంచి జగన్ వెంటే నడిచిన సాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 స్థాయికి చేరాడు। అయితే గత ప్రభుత్వంలో పంపకాల్లో తేడా రావడంతోనే సాయిరెడ్డిని జగన్ పక్కన పెట్టారని అంటున్నారు। 3.5 ఏళ్లుగా అవమానాలు ఎదుర్కొన్నారని చెప్తున్న సాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ పెద్దలను టార్గెట్ చేశారు। కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైవి ఫ్యామిలీని ఇరికించేశారు। ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనూ కసిరెడ్డి పేరు చెప్పడం ద్వారా క్వార్టరీని కదిలిస్తున్నారు।
జగన్ ప్రమేయం లేదని సాయిరెడ్డి చెబుతున్నా విచారణలో కీలక విషయాలు చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే సిట్ కూడా విజయసాయిరెడ్డిని విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ జగన్కు నిద్రలేని రాత్రులనే మిగులుస్తున్నాయట. ఎందుకంటే మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్ గుట్టు జుట్టు అంతా విజయసాయిరెడ్డి వద్దే ఉంది. అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి వివేక హత్య కేసు వరకు, అలాగే గత 5 ఏళ్లలో సాగిన అవినీతి అరాచకాలన్నీ జగన్తో పాటే చేసిన విజయసాయిరెడ్డి పార్టీని వీడిపోయాక ఫుల్ ఫైర్ అవుతున్నారు. మద్యం కొనుగోళ్లలో అక్రమాలపైన సిట్ దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. గత ఏడాది సెప్టెంబర్ 23న సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ సమర్పించారు. ఈ క్రమంలో రెండోసారి సాయిరెడ్డి సిబిఐ విచారణకు హాజరవుతున్నారంటే ఏం చెప్తారోనన్న ఆందోళనలో జగన్ ఉన్నారట. ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది. సాయిరెడ్డి గుట్టు విప్పితే మాత్రం వైసీపీ పెద్దలు జైలుకి వెళ్ళటం కన్ఫర్మ్ అని పొలిటికల్ సర్కిల్స్లో చాలా జోరుగా చర్చ జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.